హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు పండగ ముందు మేము ఎలా పనులు చేసుకున్నాము, ఏమేమి తయారు చేసాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అలానే ఇంకా వైష్ణవి అడిగిందనమాట. లాస్ట్ టైం అది వరలక్ష్మి వ్రతానికి వెనక అంతా డిజైన్ అంతా తనే చేసింది కదా, ప్రిపేర్ చేసిందండి. అలానే ఈసారి కూడా తను ఏమైనా చేయమంటే ఈసారి సింపుల్గా చేస్తానమ్మా, ఎక్కువ చేయను, ఎందుకంటే లాస్ట్లో అనుకున్నామండి ఎక్కువ టైం లేదు, అందుకని సరే అని చెప్పాను అనమాట. అయితే బ్లింకిట్ నుంచి ఐస్ పుల్లలు ఉంటాయి కదా, అవి తెప్పించుకుందండి. అలానే కొన్ని దండలు తెప్పించుకుంది. మొత్తం ఒక 300 అయినాయి అంతే, అంతకన్నా ఎక్కువ కాలేదు. ఇంకా సరే చేస్తానందనమాట. అయితే ఇంకా పుల్లలతోనే ఇట్లా ఒకటి మనకి పాలవెల్లి ఎట్లా వస్తో అట్లా తయారు చేసుకుందండి మొత్తం. అంటే దీన్ని వెనక వైపు గణేషునికి వెనక వైపు డిజైన్ వచ్చేటట్టు చేస్తూ ఉందన్నమాట. అలా ప్రిపేర్ చేసుకుంటుంది. అలానే ఇంకా ఈసారి వర్షాలు కూడా బాగానే ఉన్నాయండి. ఇంకా మనం చూస్తున్నాం కదా టీవీల్లో కానీ అక్కడెక్కడ మనకి కూడా అడపదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి. బయటకు వెళ్ళాలంటే వర్షాలే ఉన్నాయి. కాకపోతే ఇంకా మనకి గణేష్ చతుర్థి రోజు మాత్రం వర్షం పడలేదండి. మంచిగా గణేష్ చతుర్థి ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా అంతా పూజ అంతా మంచిగా అయింది. కాకపోతే మధ్యాహ్నం ఒకసారి పడిందేమో అంతే. ముందు రోజైతే ఇంకా వర్షం పడిందండి. ఇక మళ్ళీ దిల్సుఖ్నగర్ వెళ్తే మళ్ళీ అవన్నీ కష్టం అవుతుందని చెప్పి ఇంకా నేను ఇక్కడే తీసుకున్నాను. కొన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి. అసలు బంతిపూలు అయితే ఇంకా కేజీ 200 చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళలేము, అలా ఇంకేం చేస్తామండి, కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. అలానే నేను గణేషునికి వేశానండి మాల అయితే మోర కూడా లేదండి. కానీ కొలిచి ఇచ్చి తీసుకున్నాక నేను ఒక 30 రూపీస్ ఉంటుందేమోలే, 30 రూపీస్ తీసుకుంటే ఇప్పుడు సరే ఫెస్టివల్ టైంలో 30 రూపీస్ ఉంటుందండి కంపల్సరీ, మామూలు అయితే 20కి ఇస్తాడు అనుకున్న తర్వాత తీసుకున్నాక 50 రూపీస్ అని చెప్పిందండి. కావాలంటే తీసుకో, లేకపోతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోమా అని చెప్పింది. ఇంకేం చేస్తా తీసుకున్నాక అని చెప్పేసి 50 రూపీస్ ఇచ్చి తీసుకున్నానండి. కనీసం మూర కూడా లేదు దానికైతే. ఇంకా ఫెస్టివల్ ఏం చేయలేక దూరం వెళ్ళలేక ఇంకా తీసుకోవాల్సి వచ్చిందనమాట. అలానే బంతి పూలు కూడా ఒక 1/4 కిలో తీసుకున్నానండి అంతే. ఇంకా కూరగాయలు అవి కూడా మస్తు రేట్లు ఉన్నాయి అనమాట. నేను ముందే కూరగాయలు తెచ్చుకున్నానండి. అలానే ఒక యాపిల్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట 2-3 రోజుల ముందే. బనానా తీసుకొచ్చాను కానీ పిల్లలు తినేశారండి, అందుకని మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాల్సి వచ్చింది. బనానా అయితే 60 రూపీస్ ఉన్న బనానా 3 డేస్ బ్యాక్ 70 రూపీస్కి ఇచ్చాడండి. మళ్ళీ ముందు రోజు వెళ్తే 80 రూపీస్ చెప్పాడు. 80 రూపీస్ అవి కూడా ఎట్లా ఉంటే చిన్నగా ఉన్నాయండి. 80 రూపీస్ అంత కాస్ట్. అంటే వర్షం టైం కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారండి. మనకేం ఫెస్టివల్ తీసుకోకుండా ఉండలేము, కొంచెమైనా తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నానండి. అలానే ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఇట్లా పూల్లాగా చేసుకుందండి. దానికి పూలని మొత్తం గమ్తోనే అతికిచ్చిందనమాట వెనక డిజైను. అలా ఇంకా వైష్ణవి డెకరేషన్ చేస్తానని అంటే ఇంకా సరే తనకు ఇష్టం కదా చేసుకోమని చెప్పానండి. ఇంకా తను ప్రిపేర్ చేసుకుంది మొత్తం. నేనైతే ఎప్పుడు పండగ ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అండి. దేవుడు సామాన్ క్లీనింగ్ కానీ దేవుడు ఫోటోలు కానీ ముందు రోజే చేసుకొని పెట్టుకుంటాను. ఈసారి కుదరలేదండి. వైష్ణవికి ఫీవరు, తర్వాత నాకు ఫీవరు, కొంచెం మళ్ళీ పెళ్ళి కట్టి ఇటు రావటం అయింది. అమ్మ కూడా లేదు. అమ్మ అయితే వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డేనే వెళ్ళిందండి. తర్వాత ఇంకా ఫెస్టివల్ ముందు రోజు వచ్చింది. అయితే విజయవాడ అంతా వర్షాలు ఉన్నాయి. ఇంకా మా తమ్ముడు మేము రావద్దని చెప్పాము, ముందు రమ్మని చెప్పాము. అప్పుడు మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు రమ్మని చెప్పాము, వెళ్దాం అందరం కలిసి రా అంటే అప్పుడు తను రాలేదండి. తర్వాత వస్తాలే అని అన్నది. మీరు వచ్చినాక వస్తాలే అంటే వద్దాం అనుకుంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, ఇక మొత్తం అటంతా వర్షాలేనండి. అయితే ఆ వర్షంలో వచ్చింది, మేము వద్దన్నా కానీ వినకుండా వచ్చిందండి. సరేనని వచ్చి తమ్ముడు ఆ రోజు ఇంకెళ్ళి తీసుకొచ్చాడనమాట. అన్నాడు కూడా తమ్ముడు, వద్దమ్మ వర్షం ఉంది రావద్దంటే వచ్చింది. ఇక ముందు రోజు నైట్ వచ్చేసేసి ఇక్కడ క్రాకరీ యూనిట్ ఉంది కదండి, అక్కడ పెడదామని చెప్పింది వైషు. అక్కడ పెట్టుకుందాం అమ్మ ఈసారి, కొంచెం ఎప్పుడు ఇక్కడ ఎందుకు అని అన్నది. సరే ఇటు పెట్టొచ్చు అని అడిగిందండి. పెట్టొచ్చు అమ్మ, ఇటు కూడా పెట్టొచ్చు అని చెప్పాను అనమాట. అయితే ఇంకా అది ఫ్లవర్స్ తెప్పించింది కదా, అవన్నీ డెకరేషన్ చేస్తుందండి. అయితే మేము లాస్ట్ టైం వేసిన ముగ్గులు ఉన్నాయి కదా, అవి 2 అటు ఇటు పెట్టి ఇంకా మధ్యలో ఇవి పెట్టామన్నమాట. చాలా బాగుందండి, ఇంకా బాగా అనిపించింది మాకు. ఇంకా అలా అని ఇంకా మొత్తం మళ్ళీ లైట్స్ ఉన్నాయి కదా, నేను లైట్స్ తీసి ఎప్పుడు దీపావళికి లైట్స్ పెడతాను, ఆ లైట్స్ ఉన్నాయండి. ఇంకా ఆ లైట్స్ కూడా ఇంకా ఈ పూలకి పెట్టి చాలా బాగా చేసిందండి. 2 hours పెట్టింది. మొత్తం లైట్లన్నీ చిక్కుబడినాయి అనమాట, అవన్నీ తీసి మంచిగా చుట్టూ డెకరేషన్ చేసిందండి. తనకి ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ చేయాలంటే ఇంకా దేవుడి కంటే చేస్తుందండి. అంటే డెకరేషన్ మాత్రం బాగా చేయాలనుకుంటుంది.
ఇంకా అలానే ఇంకా లైట్స్ అవన్నీ పెట్టేసేసి చేసిందనమాట. కాబట్టి ఇటువైపు ప్లగ్ మాకు ఇట్లా లాంగ్ ఉందండి, దగ్గరగా లేదు. సరే ఫ్లెక్స్ బాక్స్ పెట్టి పెట్టమని చెప్పాను. ఇంకా అలానే పెట్టిందనమాట. ఇంకా మొత్తం అయిపోయినాక ఇంకా డెకరేషన్ చాలా బాగా అనిపించిందండి. ఇంకా లాస్ట్ టైం వేసిన ముగ్గులు ఉన్నాయి కదా, అవి కూడా పక్కన పెట్టేతలకి ఎంతో అందంగా అనిపించింది. ఇది ఒక్కటే కాకుండా అవి కూడా పెట్టేతలకి చాలా బాగా అనిపించిందండి. ఇంకా గణేషుని వరకు అక్కడ కూర్చోబెట్టాము. పక్కన పళ్ళు ఒకటే పెట్టామండి. ఇంకా కింద టేబుల్ అరేంజ్ చేసుకొని ఇంకా పూజ అంతా అక్కడ చేసామన్నమాట. గణేషుని మాత్రం పైకి పెట్టుకున్నాము. ఇంకవన్నీ డిస్టర్బ్ అవ్వకూడదని కింద టేబుల్ వేసుకొని పెట్టుకున్నామండి. చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాం పూజ కూడా. చూడండి, మీకు కూడా నచ్చింది అనుకుంటా. లాస్ట్ వీడియోలో పూజ అంతా చూశారు కదండి. అలానే మళ్ళీ తర్వాత తమ్ముడి దగ్గర నుంచి మళ్ళీ నా దగ్గరికి ఇంటి దగ్గర రావడానికి ఆ రోజు తను అక్కడ మా తమ్ముడు బస్సు ఎక్కించాడంట, వర్షం లేదంట. అమ్మని బస్సు ఎక్కిగానే వర్షం పడిందంటండి. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, ఇట్లా వర్షం పడుతుంది, నేను ఎక్కించాను, తర్వాత వర్షం పడిందని చెప్పాడు. ఇక్కడైతే అప్పుడు మాకు వర్షం లేదు, నేను వర్షం లేదు వస్తే రానిలే అని చెప్పాను. కానీ ఆ బస్సు దిగే ట్యాన్ని కరెక్ట్గా టక్ భలే పడిందండి, వర్షం దంచి కొట్టింది. ఇంకా ఇంకోటి చూడండి, నీళ్ళు అవన్నీ రోడ్ల మీద ఎట్లా ఉన్నాయో. మేము ఇంకా ఆ రోజు ముందు రోజు బయటికి వెళ్ళాం కదా, ఇంకా అమ్మ అయితే పత్రి తీసుకొని వచ్చిందనమాట. ఇంక పత్రిను మామిడాకులు తీసుకొని వచ్చిందండి. ఇంకా సరే ఉన్నాయిలే అని చెప్పి ఇంకా తమ్ముడు తీసుకొచ్చాడంట, ఇంకా అక్కడి నుంచి తీసుకొని వచ్చింది. ఇక మేము ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటున్నామండి. ఇంకా అక్కడే గణేషుని కూడా తీసుకున్నాం అనమాట. మట్టి గణేషుని తీసుకున్నాం, చిన్న గణేషుని అయితే మంచిగానే దొరికినాయండి. 150 రూపీస్ తీసుకున్నాడు, కానీ బాగుంది గణేషుని అయితే. ఇంకా పూలు అవైతే మాత్రం చాలా కష్టం, కొనలేకపోయామండి. ఇంకా అదైతే ఇంకా చాలా కష్టమైంది. ఇంకా ఇవి పూలు తెప్పించుకుంది కాబట్టి వైష్ణవ్ బ్లింకిట్ నుంచి ఇంకా ఎక్కువ అవసరపడలేదు. గడపకైతే తోరణాలకైతే పెట్టుకున్నాం అనమాట. ఇవే అండి గణేషుని తీసుకొని వచ్చాం. నేను సాయి ఇద్దరం వెళ్ళామండి. ఇద్దరం వెళ్ళి తీసుకొని వచ్చాం అనమాట. బంతి పూలు, ఇంకా పూలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే ఒక చెట్టాకు 30 రూపీస్ తీసుకున్నాను, చామంతి పూలు అవి. కానీ అంత రేటు ఉన్నాయండి. ఇంకా మార్నింగ్, ఇంకా వినాయక చవితి రోజు మార్నింగ్ లేవగానే ఇంకా ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నానండి. అదే మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు నేను పండగ రోజు ఏమేమి వర్క్ చేశాను అనేది మొత్తం మీతో షేర్ చేస్తున్నానండి. ముందైతే ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇంకా లాంగ్ వీడియో అయిద్దని చెప్పి నేను ఇంకా స్పీడ్ పెట్టానండి. పైగా ఇంకా వర్షాలు ఈసారికి ఎట్లా చేసుకుంటామో వినాయక చవితి ఏమో అనుకున్నాము. కాకపోతే పండగ రోజు అయితే కొంచెం వర్షం పడలేదండి, అదైతే నయం. కానీ పాపం విజయవాడ అటు ఖమ్మం అటువైపు వాళ్ళకి మంగళగిరి కానీ పాపం అటంతా చాలా చాలా వర్షాలు పడుతున్నాయండి. పాపం వాళ్ళకి ఎట్లా ఉందో ఎట్లా చేసుకుంటున్నారో కానీ వినాయక చవితికి మాత్రం వాళ్ళకి చాలా కష్టమైంది. అందరికీ కాకపోయినా చాలామందికి అయితే పాపం ఇబ్బంది అయింది. ఫస్ట్ పండగ కదా, అందరం బాగా చేసుకుంటాము. కానీ పండగ ముందు ఇట్లా అయిందండి పాపం. ఓకే, ఇంకా కొంచెం తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా మంచిగా చేసుకొని ఉంటారు. అలానే మనం కూడా ఇక్కడ వర్షాలు పడినా కానీ మనకు అంతగా లేదండి. వర్షం వస్తుంది పోతుంది, మనకు అంత ఇబ్బంది లేదు. కాకపోతే బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలంటే మాత్రం ఇబ్బంది అయింది. చిన్న చిన్న వ్యాపారస్తులకి చిన్న ఈ టైంలోనే కదా పాపం వాళ్ళు అమ్ముకొని 4 పైసలు వచ్చేది. ఇంకా వాళ్ళకైతే ఇబ్బంది అని చెప్పాలండి. ఇక్కడైతే ఇంకా దేవుడి సామానాన్ని ఇంకా బయట ముగ్గేసుకొని దేవుడి సామానాన్ని క్లీన్ చేసుకున్నానండి. అన్ని పనులు లేట్ అయిపోయినాయి, అందుకని ముందు రోజు చేసి పెట్టుకోకపోతే ఇంక ఇలానే అవుతుందండి. అందుకని నేను ముందు ఈ దేవుడి సామాన్ అంతా కానీ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ముందు రోజు. కాకపోతే ముందు రోజు బయటికి వెళ్ళి అన్నీ పర్చేస్ చేయటం అయిందండి, చేసుకోలేకపోయాను నేను. ఇక మొత్తం ఇంకా దేవుడి ఫోటోలు కూడా తుడుచుకుంటున్నాను అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం తర్వాత ఇంకా అందరం కొంచెం సిక్ అయ్యామన్నమాట. ఇంకా హెల్త్ కొంచెం బాగాలేదండి, ఇక అమ్మలేదు, ఇక ఏం చేసుకోలేదనమాట. ఒక్కసారి ఏం క్లీన్ చేసి అంతే, ఫోటోలు ఎక్కువ చేయలేదు. ఇక ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా అవన్నీ శుభ్రం చేయందే నేను పూజ చేయబుద్ధి కాదండి నాకు. అందులో పండగ రోజు అసలుకే చేయలేము మనం. అలానే ఇంకా దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకొని అక్కడ కలసము, అక్కడ వాటర్ పెడతా కదండి, కలసంలో నీళ్లు పోసి పెడతాను, అదంతా క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని అమ్మవారి కుందులు ఉన్నాయి కదా, కుందులు, హారతివి, ప్లేట్లు అన్నీ మొత్తం మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ అవి క్లీన్ చేసుకున్నాను.
ఇంకైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంక మొత్తం తుడిచి అవన్నీ చేసుకొని మళ్ళీ అవన్నీ పెద్ద దీపాలు అవన్నీ గణేషుని దగ్గరికి అన్నీ క్లీన్ చేసుకున్నానండి. అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మ కాస్త వంట వచ్చింది కాబట్టి ఇంక అమ్మ కాస్త వంట చేస్తుంది. అమ్మ కూరగాయలు అవన్నీ కోసిచ్చానండి. కోసిచ్చినాక ఇంకా తను చేస్తానండి. ఇంకా అవన్నీ అయినాక నేను ఇంకా మళ్ళీ గణేషుని దగ్గర పూజ మొదలుపెట్టాను అనమాట. కొంచెం గణేషుని దగ్గర పాపం వైష్ణవ్ అన్నీ రెడీ చేసిందండి, లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యేది నాకు. అంటే నేను ఇంకా పూజ అయ్యే వరకు నేను ఏమి తిననండి. ఇంకా పిల్లలైనా ఒక్కోసారి ఉండలేకపోతే టిఫిన్ పెట్టేస్తాను, లేకపోతే పాలేమన్నా ఇస్తాను, కానీ నేను ఏం తిననండి. ఏ ఫెస్టివల్ అయినా సరే, మన వరలక్ష్మి వ్రతం కూడా 4కి అట్లా తినేసాను. కానీ ఇంకా అట్లా అని ఇంకా నాకు ఆ రోజు ఏమనిపించదండి, కానీ నెక్స్ట్ డే మాత్రం బ్యాక్ బోన్ పెయిన్ అట్లా వస్తుందన్నమాట. చాలా నీరసంగా ఉంటుంది నెక్స్ట్ డే. ఆ రోజు మాత్రం ఎంత పని ఉన్నా కానీ పండుగ రోజు చేసేయగలుగుతాను, కానీ నెక్స్ట్ డే మాత్రం అసలు లెగవలేనండి. గడపకి ఇంకా పసుపు పూసి పొట్టు పెట్టుకున్నాను. పూజకి అన్నీ రెడీ చేసుకొని గడపకు కూడా పసుపు పూసి పొట్టు పెట్టుకున్నానండి. ఇంకా దీపాలు పెట్టుకున్నా కదా. ఇంకా తర్వాత ఇంకా పైన పూలు కూడా కట్టలేదండి. ముందు రోజు నైటే తెచ్చాం కదా, అప్పుడు అవ్వలేదు. డెకరేషన్ అయి చేశారంతే. డెకరేషన్ అయితే ముందు రోజు నైట్ అయితే చేశారండి ఇట్లాగా. తర్వాత ఇంకా పూజ అయిపోయినాక ఇంకా పూలన్నీ మళ్ళీ బయట పూలన్నీ గుచ్చుకొని బయట తోరణాలు కట్టుకున్నాను అనమాట. బంతిపూల తోరణం కట్టుకున్నానండి. అలానే అమ్మ మామిడాకులు తెచ్చింది, అవి కూడా పెట్టాను. ఇంకా అవి అయిపోయినాక మళ్ళీ దేవుడి సామాన్ అంతా మళ్ళీ గణేషుని దగ్గరికి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ గణేషుని దగ్గర స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అంతా లేట్ అయిపోయిందండి. ఇంకా 1 లోపు దేవుణ్ణి కూర్చోబెట్టాలన్నారు. దేవుణ్ణి అయితే కూర్చోబెట్టి దండం పెట్టుకున్నాము. పూజ అయితే లేటే అయిపోయిందండి. అందుకని ఎప్పుడైనా ఈ పనంతా పండుగ రోజు పెట్టుకోవద్దండి. ముందు రోజే మనం దేవుడి ఫోటోలు అవన్నీ తుడుచుకొని పెట్టుకోవాలి. అలానే దేవుడికి కావాల్సిన మనం ఏ దేవుడైనా కానీ వరలక్ష్మి వ్రతప్పుడు అమ్మవారికైనా గణేషునికైనా మనం పూజ చేయాలనుకున్న సామాన్లు మనం ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ పని అనిపించదండి మనకి. వంటను ఇంకా పూజ అవి చేసేసుకోవచ్చు. కానీ తోమటం ఇవన్నీ పెట్టుకున్నాం అనుకో, క్లీనింగ్ అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. పొయ్యి కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకున్నామండి. ఇంకా దేవుడు పూజ అయిపోగానే ఇంకా పొయ్యి కానీ అంతా పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ గణేషుని వైష్ణవి కూర్చోబెడుతుంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకొని నేను ఇంకా అప్పటి వరకు నేను నైటీ మీద చేసేసుకున్నానండి. ఎందుకంటే ఈ పనులన్నీ చేయాలంటే ఇంకా శారీ మీద కాదని చెప్పి ఇంకా నైటీతోనే అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాక అప్పుడు శారీ మార్చుకొని వచ్చానమాట. ఇంకా కొంచెం ఇక్కడంతా గణేషుని కూర్చోబెడతాం కానీ బొట్లు పెట్టి ఇవన్నీ వైష్ణవి రెడీ చేస్తుందండి. లేకపోతే నాకు ఇంకా ఎక్కువ పని అయిపోయేది. అందుకనే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకు ఆ రోజు పని తక్కువగా ఉంటుందన్నమాట. ఈసారి చేయనందుకు ఇంకా ఇంత కష్టమైందండి. ఫెస్టివల్ ఏమో కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి, పనులన్నీ ఇన్ని ఉంటాయి మనకి. ఇంకా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆ రోజైతే హుషారుగా చేస్తామండి పిల్లలతోని, ఇంకంతా హుషారుగా చేస్తాం. కానీ నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే అయితే ఇంకా అస్సలకి ఇంకా నేనైతే అసలు లెగవలేనమాట. అట్లా అయిపోతుంది. ఒకరోజు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా నీరసం వస్తుందండి నాకు. ఎందుకంటే మనం ఉపవాసం ఉంటాం కదా, ఇంకా భగవంతుడి పూజ అయిపోయే వరకు అయితే ఇంకా నేనైతే ఏమి తిననండి, ఏ ఫెస్టివల్ అయినా సరే. అందుకని కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. అందుకని పనులు తగ్గించుకుంటాను, ఎక్కువ పనులు పెట్టుకోను ఫెస్టివల్ రోజున. కానీ ఈసారి ఎక్కువ పనులు అయిపోయినాయి అనమాట. ముందు రోజే పూలు అవన్నీ గుచ్చుకొని కట్టుకునేదాన్ని, అది కూడా అవ్వలేదన్నమాట. ఇంకా అవన్నీ గణేషుని రెడీ చేసుకొని ఇదిగోండి ఇక్కడ పూలు గుచ్చుకుంటున్నాను అనమాట. ఒక్కోసారి సాయి వాళ్ళు కూర్చుతారండి, ఇంకొకసారి వాళ్ళు కూర్చోమంటారు. ఇంకా సరేలే నేనే కూర్చేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా బయట పెట్టేసుకున్నానండి. పూలన్నీ గడపకు పెట్టేసుకున్నాను. చూడండి, గడపకి పూలు పెట్టుకొని మామిడాకులు పెట్టి పసుబొట్టు పెట్టుకుంటే మన గుమ్మం ఎంత కళగా అనిపిస్తుందో అసలు. అందుకని ముందు ఫస్ట్ గుమ్మాన్ని పూజించుకోవాలండి. గడప కానీ పైన మనకి మామిడాకులతో అలంకరించుకోవటం కానీ ఇవన్నీ పెట్టుకుంటే మన ఇల్లే ఎంతో కళగా అనిపిస్తుందండి. ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ ఎంత కష్టమైనా సరే నేను అవి తెచ్చుకోవడానికే చూస్తాను అనమాట. ఎప్పుడైనా ఇంకా నాకైతే చాలా వరకు దొరుకుతాయండి, ఎప్పటికి ఇబ్బంది రాదు, ఎట్లయినా తెచ్చుకుంటాను అనమాట.
అవన్నీ పెడితేనే మనకి అదొక సంతోషం అనిపిస్తుంది. పని చేసుకుంటున్నా కానీ మనకి హుషారు వస్తుంది, అన్నీ చేసుకోగలుగుతాం. ఫెస్టివల్స్ అప్పుడు కూడా పిల్లల్ని కూడా ఎప్పుడు మనం ఇంకా వాళ్ళు ఇంకా రూముల్లో కూర్చోనో లేకపోతే ఫోన్లో ఆడుకుంటునో లేకపోతే చదువుకులో ఉంటే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే మనం కూడా హుషారుగా పనులు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటామండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇస్తే ఇంకా వైష్ణవి బొట్లు అవన్నీ పెడుతుందనమాట. ఇంకా ముందైతే గణేష్ పూజ అవంతా నేను వీడియో పంపించేసానండి, వీడియో పెట్టేశాను ముందు పూజ అవన్నీ ఎట్లా చేసుకున్నాం ఏందనేది. ఇక ఆ పూజ చేయడానికి ముందు ఎంత వర్క్ ఉంటుందో చూడండి, నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఇంత వర్క్. కాకపోతే అప్పుడు కొంచెం మెల్లగా చేసేసుకోవాలి, కానీ పండగ రోజే మొత్తం చేసుకోవాలంటే ఎంత హడావుడి ఉంటుంది, ఎంత పని ఉంటుంది చూడండి. ఇట్లా చేస్తుంటేనే మాకు ఇంత టైం పట్టింది. ఈవినింగ్ 5 అయిందండి మేము భోజనాలు చేసేసరికి. ఇంకా అమ్మ అయితే పులిహార కలిపింది, అలానే పొంగలికి పొయ్యి మీద పెట్టిందనమాట. బెల్లం తరుక్కుంటుంది అక్కడ, బెల్లం తరుక్కొని వెళ్ళిందనమాట. ఇక నేను కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాక అమ్మకి ఆ రోజు వంకాయ కర్రీను దోసకాయ పప్పు చేసామన్నమాట. దానిలో చింతకాయలను చెప్పి ఆకు అది వేస్తాం కదా, అది కూడా వేసామండి. అవన్నీ కట్ చేసి ఇంకా అమ్మకి ఇచ్చాను, కొంచెం ఈజీ అవుతుంది పొయ్యి మీద వేయడానికి, తొందరగా అయిపోద్దని. ఇంకా తర్వాత ఇంకా నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చానండి పూజ కోసం. తర్వాత ఇంకా పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నేను పూజ అవన్నీ దీపాలు అవి పెట్టి ఇంకా వ్రతకథ చదివానండి. ఇక అందరూ వ్రతకథ విన్నారు, విని ఇంకా దేవుడి దగ్గర అక్షంతలు వేసుకున్నారనమాట. ఇంకా అలానే మధ్య మధ్యలో వీడియోలు ఇవన్నీ తీసుకుంటా ఉన్నామండి. ఇంకా నిన్నటి వీడియో పెట్టా కదా నేను, అది కూడా ఇట్లా మధ్య మధ్యలో షూట్ చేసుకుంటూ మళ్ళీ ఇది పెట్టామండి. ఇది అంటే ఇవన్నీ మొత్తం ఎట్లా పని ఉంటుంది, మనం ముందుగా చేసుకోకపోతే ఇవన్నీ చాలా కష్టం అని చెప్పి నేను చూపిస్తున్నానండి. కాకపోతే అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాకపోతే కొంచెం మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఫెస్టివల్ రోజున మనకి అంత స్ట్రైన్ అని అనిపించదండి. ఎందుకంటే మనం ఉపవాసం కూడా ఉంటాం కాబట్టి, పూజ అయ్యే వరకు ఉండాలి కాబట్టి, మనం ఇవన్నీ పనులు చేసామనుకోండి ఎక్కువ స్ట్రైన్ అయిపోతాం. అదే ఇవన్నీ ముందుకు చేసుకున్నాం అనుకోండి, దేవుడికి వంట చేసుకొని మనం పూజ చేసుకుంటాం. ఇంకా అమ్మ ముందు రోజు వచ్చింది కాబట్టి నాకు కొంచెం చాలా బెటర్ అయిందండి. ఇక అమ్మ లాస్ట్లో పునుగులు వేస్తుంది. కొన్ని పునుగులు వేసామండి, అంతే, ఎక్కువ ఏమీ వేయలేదు. పొంగలి పులిహార కొన్ని పునుగులు చేసామంతే, ఇంకా అంతకన్నా ఏం చేయలేదండి. సింపుల్గానే చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా అమ్మ ముందంతా వర్షంలో తడిచిపోయి వచ్చిందండి. లాస్ట్లో క్లిప్ పెట్టాను చూడండి. ఇంకా నేను అరిచా అనమాట, ఎందుకు ఇంత వర్షంలో రావటం అంటే, ఇంకా వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు వర్షం లేదని చెప్పింది. అలానే ఇంకా మామిడి ఆవుల పత్రి తీసుకొని వచ్చిందండి. కానీ నాకు ఇక్కడ దొరికేవి కావు, అమ్మ తీసుకురాబట్టి సరిపోయింది. ఇక బయట పూలోనూ అవి దొరికినాయి, కానీ గణేష్ని దొరికినాయి, కానీ ఇక పత్రిక అవి ఎక్కడ లేవండి. నేను దిల్సుఖ్నగర్ పోలేదు, నాకు ఎట్లా అనుకున్నాను. కథ ఇంకా అమ్మ తీసుకొని వచ్చింది, ఇంకా నాకు ఇబ్బంది లేకుండా అయిపోయిందనమాట. ఈసారి ఇంకా ఇలా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకున్నామండి. పాతింట్లో ఉన్నప్పుడు కూడా మేము ఇంకా వెనక కట్టనవి కట్టి లైటింగ్స్ పెట్టి డెకరేషన్ చేసి పూజ చేసుకుంటాము. నా పాత వీడియోస్లో ఉంది, ఎవరైనా కావాలంటే చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇటు మర్చిపోకండి. చూశారు కదండి ఫెస్టివల్ అంటే ఎన్ని పనులు ఉంటాయో. ఇంకా పూజ అయితే చేసుకొని హారతి ఇచ్చుకుంటున్నామండి. ఇంకా తర్వాత పిల్లలు కూడా అందరూ వచ్చి దండం పెట్టుకుని అక్షంతలు వేసుకున్నారు. ఇలా జరిగిందండి ఈసారి మా గణేషుని పూజ. అంటే ఇంకా మేము కొత్తగా ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ టైం చేసుకున్న పూజ అనమాట. అందుకని బాగా చేసుకోవాలని చెప్పి బాగా మంచిగా చేసుకొని వీడియో తీసుకున్నామండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక అమ్మ వెళ్ళే ముందు కళ్ళు అది స్పెట్స్ బాగా పనిచేయట్లేదని చెప్పి చూయించుకొని వెళ్ళిందండి. ఇంకా వెళ్ళింది, స్పెట్స్ తెచ్చి పెట్టమని చెప్పింది అనమాట. ఇంకా 6 నెలలు తీసుకొని వచ్చాడు, అది కూడా తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇంకా అమ్మ రాగానే ఇంకా వాడు తీసుకొచ్చి నేను ఇంకో స్పెట్స్ తీసుకొచ్చా అని చెప్పి ఇచ్చాడనమాట. ఇక్కడైతే పూజ అంతా అయిపోయిందండి.
చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఇంకా ఎలా జరుగుతాయి ఏందో అనుకున్నాం కానీ కాకపోతే ఒకటే లేట్ అయిందండి అంతే. ఇంక లేట్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. చాలా బాగా జరిగింది. అలానే మా అపార్ట్మెంట్లో కూడా చాలా బాగా జరిగిందండి. వెళ్ళాము. ఇక్కడ ఇక అమ్మ వస్తుందండి. అదే చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇట్లా వర్షంలో తడిచిపోయి మొత్తం ముద్ద ముద్ద అయిపోయి వచ్చిందండి. ఇంకా మేము అరిచాము, ఎందుకు ఇంత వర్షంలో వచ్చాము, ఇబ్బంది పడటం ఎందుకని అరిచామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.